నమస్కారం ప్రజలారా. మంది లేడీ అఘోరి శ్రీనివాస్ శ్రీవర్షినిది తెలియని వాళ్ళు ఎవరు లేరు. తెలుగు రాష్ట్రాల్లో అన్యోన్యమైన ప్రచారం లేకొచ్చేసింది అఘోరి శ్రీనివాస్ వర్షిణీల ఉదంతం. వీళ్ళిద్దరిది నిన్న ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ దగ్గర బార్డర్లో తెలంగాణ పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత వీటి మీద ఏం నడిచింది ఏమో తెలుస్తుంది. ఈ తీసుకురావడానికి ముందు అఘోరి మొదటి భార్యనంటూ తెరపైకి వచ్చిన రాధికా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వర్షిణి తల్లిదండ్రులు పెట్టిన కేసు కూడా మా అమ్మాయిని మాయమాటల్లో చెప్పి అఘోరి తీసుకెళ్లారని వాళ్ళు కూడా కేసు పెట్టారు. ఆ కేసును కూడా స్వీకరించి వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం వెళ్ళి వాళ్ళిద్దరిని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో పట్టుకున్నారని వాళ్ళిద్దరిని హైదరాబాద్కు తీసుకొస్తున్నారన్నట్టు తెలిసింది. ఈ అఘోరి శ్రీనివాస్ ఆయన అఘోరినే కాదండి, ఒక బూటకం మనిషి. ఎందుకంటే మాయమాటలు చెప్పి ఎంతోమందిని పూజలు చేస్తామంటూ కూడా డబ్బులు లక్షల్లో మోసం చేశాడంట. ఇట్లాంటి అఘోరీలను ఎవరు నమ్మకూడదు అనేదే అందరూ చెప్పేది. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మోసం చేయడానికి చాలామంది ఉంటారు. అతను ఒక పనికిరాని ఎదవ. అట్లాంటి అఘోరి మాటలు నమ్మి ఎవరు మోసపోకండి. అట్లా అఘోరి శ్రీనివాస్ ఆయన అఘోరి కాకముందు కూడా చాలామందిని ఏడిపించాడని, చాలా జులాయిగా తిరిగేవాడని, అట్లాంటి అఘోరి శ్రీనివాసు ఇప్పుడు అఘోరి ఎత్తి ఎలా చేస్తున్నాడు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి అఘోరి శ్రీనివాస్ గురించి రెండు మాటలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అఘోరి వర్షిణి ఉదాంతంలో అన్యోన్యమైన ట్విస్ట్ చోటు చేసుకునింది. తాను అఘోరి మొదటి భార్యనంటూ తెరపైకి వచ్చిన రాధికా ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్లో మకాం వేసి లేడీ అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అతడితో సహజీవనం చేస్తున్న బీటెక్ విద్యార్థిని శ్రీవర్షిణిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిద్దరిని ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. గత కొంతకాలంగా అఘోరి వర్షిణీల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలపై అనేక అనుమానాలు, ఆరోపణలు ఎలువెత్తాయి. ఈ నేపథ్యంలో రాధిక అనే మహిళ సంచలన ప్రకటన చేశారు. తాను అఘోరి మొదటి భార్యనని, అతడు తనను మోసం చేశాడని ఆమె మొకీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రాథమికంగా స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే అఘోరి వర్షిణీలు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే తెలంగాణ పోలీసులు అక్కడ చేరుకొని స్థానిక పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రాధికా ఫిర్యాదుతో పాటు అఘోరిపై మరిన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక మహిళ సినీ నిర్మాతను పూజల పేరుతో భారీగా డబ్బులు తీసుకొని మోసం చేశారన్న ఆరోపణలు కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు అఘోరి ఎవరైనా అఘోరి అతడు అసలు పేరు శ్రీనివాస్ అని తెలుస్తుంది. అతడి అఘోరి వేషధారణపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని అఘోరి ఆకారాలు సైతం ఇతన్ని అఘోరిగా గుర్తించలేదని వార్తలు వినిపించాయి. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెను అఘోరి మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసును మరింత జటిలమైంది. తన కుమార్తెను మాయమాటతో లోబరుచుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, అది అఘోరి శ్రీనివాస్ యొక్క కథ. ప్రస్తుతం అరెస్ట్ అయిన అఘోరి వర్షిణీలను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. వారి నగరాన్ని చేరుకున్న తర్వాత వారిని విచారించే అవకాశం ఉంది. ఈ అరెస్టుతో సంచలనాత్మక వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అఘోరి మోసాలు ఒక రాధికా సినీ నిర్మాతకి మాత్రమే పరిమితం లేక మరికొందరు బాధ్యతలు కూడా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేసి చూడాలి. ఈ అఘోరి వాళ్ళు చాలామంది మోసపోయారు, కానీ వాళ్ళు ఇప్పుడు బయటపడితే రేపు మన పరువు పోతుంది, ఇట్లా అఘోరీలు కూడా నమ్మారు అని చాలామంది ముందుకు రావట్లేదు. కానీ అఘోరి మాయమాటలు నమ్మి ఎవరు మోసపోకండి. ఎందుకంటే అఘోరి లాంటి వాళ్ళు మాయమాటలు చెప్పి పూజలు అని చెప్పి డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇట్లా అఘోరి శ్రీనివాసులు చాలామంది, ఈయనే కాదు ఈయన అవతారంలో ఎత్తి చాలామంది వస్తారు. కాబట్టి మీకు పూజలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మీరు ఆ అఘోరి మాటలకు నమ్మకండి. ఆడపిల్లలు కూడా ఈ బీటెక్ చదివిన వర్షిణి కూడా
అతను వలలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నది. ఇంకన్నా ఆయనలో మార్పు రావాలని, తల్లిదండ్రుల దగ్గరికి పోయి మంచిగా ఉండాలనేది అందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.